సార్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతల ఫిర్యాదు సోషల్ యాక్టివిస్టులపై కూటమి అక్రమంగా కేసులు పడుతున్నదని ఏపీని హిట్లర్ గడాఫీ కలిసి పాలిస్తున్నారని రోజా గారి కామెంట్స్. అదృశ్యమైన మహిళల ఆశోకి కోసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, తప్పు చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు. ఇది రోజా గారి ఫైర్. ఎవరైనా అండి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా దెబ్బతింటారు, ఓడిపోతారు. ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు. తప్పులు ఏమీ తప్పులు చేయలేదు అనుకోబట్టి ఇప్పటికి కూడా దిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు. కేసులు అదంటారా, నేను నిన్న చాలా వివరమైన వ్యాసం రాశాను. ఏది విద్వేష వివాదాలు విశాల ప్రయోజనాలు. విశాల ప్రజాస్వామ్య ప్రయోజనాలు కాపాడుకోవాలి, హక్కులు రక్షించాలి, అదే సమయంలో విద్వేష వ్యాఖ్యలు లేకుండా ఉండాలి. కానీ విద్వేష వ్యాఖ్యలు ఎక్కువైపోయాయి. వాళ్ళని ఎందుకు చేశారు, మమ్మల్ని ఎందుకు చేయలేదు, ఇలాంటి చర్చ జరుగుతుంది తప్ప అక్కడ లేదు మిథ్య అని ఎవరు చెప్పగలిగిన పరిస్థితి లేదు. సోషల్ మీడియా మిథ్య, సోషల్ మీడియాలో బూతులు మిథ్య, విద్వేషం మిథ్య అని చెప్పడానికి ఏం లేదు. అలాగే ఇది ఇప్పుడే పుట్టింది, తెలుగుదేశం ఓడిపోయాక అని కూడా ఏం లేదు. అంతకుముందు నుంచి ఉన్నది. అంతకుముందు వాళ్ళు చేశారు, ఇప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది శృతి మించి ఒక దశకు వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. హైజాక్ అయిపోకూడదు. విశాల ప్రయోజనాలను మనం రాష్ట్రం యొక్క విశాలమైన ప్రయోజనాలను, అది అమరావతి రాజధాని, అది పోలవరమా, లేకపోతే అది ఇతరమైనటువంటి నిధులా, లేదా అప్పులు ఎక్కువ తక్కువ ఎవరైనా అప్పులు చేశారు కదండి. మీరు అప్పు ఎక్కువ చేశారా, మేము అప్పు ఎక్కువ చేసామా, ఈ క్వశ్చన్ ఎంతసేపటికి అప్పుల్లో నుంచి ఎలా బయట, ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలనేది ముఖ్యం కదా. తప్పకుండా ప్రతిపక్ష పార్టీ మాజీ శాసనసభ్యులు వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో విజ్ఞప్తి చేయొచ్చు. కానీ నాకు అందులో ఆసక్తి కలిగించిన అంశం ఏమంటే, మేము ఫిర్యాదు చేసామని మాకు ఒక రిసిప్ట్ ఇవ్వాలి, మాకు రిసిప్ట్ ఇవ్వలేదు అని వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది నిజమా? ఒక మీడియా వ్యక్తిగా కానీ లేదా వ్యాఖ్యాతగా నేను తెలుసుకోదలుచుకుంటుంది, ఫిర్యాదు చేస్తే కూడా మా దగ్గర తీసుకున్నట్టుగా రసీదు ఇవ్వట్లేదు, రిసిప్ట్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇది నిజమా? ఇది నిజమో కాదో అది డీజీపీ గారు కావచ్చు, జిల్లాలో ఎస్పీ గారు కావచ్చు, ఎవరైనా సరే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత చర్య తీసుకోకపోవడం మీ విధానం. కానీ ఫిర్యాదుకు కూడా రసీదు ఇవ్వడం లేదన్నటువంటి మాట నిజమా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఇంకా రెండవది, అదే పనిగా ఇది ఒక కార్యక్రమంగా చేసుకొని వెంటబడటము, ఇదే అసలు చర్చ కేంద్ర బిందువుగా ఎజెండాగా, ఏకైక ఎజెండాగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఎజెండాగా ఉండొచ్చు, గతంలో జరగని వాటికి ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు, అందులో ఏమీ పొరపాటు లేదు. తప్పులు ఎవరు రాసినా కానండి, మీ దగ్గర కూడా నిన్న మొన్న నేను చూస్తున్నాను, వాళ్ళనైనా అన్నారంటే లేదు, జగన్ కూతుళ్ళని అన్నారంటే నేను అలా అనలేదని మళ్ళీ అని చెప్పి, సరే ఇది అంతా చూస్తుంటే నాకు బాబు మోహన్ సినిమా గుర్తొస్తుంటుంది. కోట శ్రీనివాసరావు అంటుంటాడు, నువ్వేమన్నా వెధవు సన్నాసివి అని నేను అన్నానా, నువ్వు వట్టి చెవటవు పనికి మాలిన వాడు, అరే వాడు అన్నీ అనలేదురా నువ్వు అంటున్నావు అని వీడు చెప్తుంటాడు. అసలు ఈ చర్చకు తెచ్చే విషయాలు ఇలా ఉండిపోతున్నాయి. మనం సోషల్ మీడియాను, సొసైటీని, మీడియాను కూడా, సోషల్ మీడియా అనే పదం ఎలా వచ్చింది? సొసైటీ మీడియా కలిస్తే సోషల్ మీడియా, సొసైటీ చేతిలో ఉంటుంది. 99 వర్మ చేతిలోనో లేదా వాళ్ళ బాస్ చేతిలోనో ఉంటుంది. సోషల్ మీడియా అనేది ఏ ఒక్కరి చేతిలో ఉండదని. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సోషల్ మీడియాను కూడా పూర్తిగా పార్టీల మధ్య మారిపోయి వాళ్ళ వివాదానికి అది వేదిక అయిపోయింది. ఇప్పుడు హిట్లర్ గడాఫీ అని వీళ్ళు చెప్తున్నారు, ఎస్కోబార్ కిమ్ అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ రాజకీయాలు వేరు, వాళ్ళ దేశాల పరిస్థితులు వేరు. ఇప్పుడు ఒక్కసారి మనం గూగుల్ కొడితే అన్నీ వచ్చాయి, కావాల్సిన పేర్లు హిస్టరీలు వస్తాయి. అదేం పెద్ద చర్చ కాదు. మనకేం హిట్లర్లు గడాఫీలు లేకపోతే ఇంకోరు అక్కర్లేదండి. మన నాయకులు చాలా సమర్థులు. వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ భాగం ఇందిరాగాంధీ, మోదీ, లేకపోతే ఎవరేం అద్వానీ గారు, లేదా ఎవరేం తక్కువ వాళ్ళు కాదు. ఈరోజు ఉదయం నాకు మిత్రుడు ఒక మంచి మాట చెప్తున్నాడు, మీకు చెప్తాను. చాలా సీనియర్ సంపాదకుడు, చాలా పత్రికలు చూసినవాడు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఈ కక్ష సాధింపు రాజకీయాలు అనేవి తీవ్రంగా నడుస్తున్నాయి. వాళ్ళ మీద వీళ్ళు కక్ష, వీళ్ళ మీద వాళ్ళు కక్ష. కాకపోతే తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ వాళ్ళకున్న వ్యవస్థతో రేవంత్ రెడ్డిని ఢీకొన్నంత గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఢీకొనలేకపోతున్నాడు. సోషల్ మీడియా గొడవ దాని మీదే నడుస్తుంది. వీళ్ళు మూసి నిద్రలు చేస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు. సో దానికి నేను కొద్దిగా జోడించాను, మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు. అదేంటంటే
ఒక ప్రతిపక్షం సజీవంగా ఉండాలి అంటే వ్యయ ప్రయాసలు, అంటే దానికి సంబంధించినటువంటి ఏమనాలి, ఆర్థిక వనరులు ఖర్చు పెట్టాలి. రెండోది కార్యాచరణ కావాలి. మీరు ధర్నా చేయాలి. ఇప్పుడు చాలా చర్చ ఏం జరుగుతుంది, ఆ ఊళ్ళో కలెక్టర్ మీద దాడి జరిగిందని. లగచర్ల తెలంగాణ లగచర్లేనా? లగచర్ల. ఇప్పుడు ఆయన ఢిల్లీ కూడా వెళ్ళారు, ఢిల్లీలో కూడా వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అక్కడ అంతమంది జనాన్ని సమీకరించడానికి, ఫోన్ చేసి రప్పించడానికి, దీనంతటికి కావాలి. కిషన్ రెడ్డో ఇంకొకరో వెళ్ళి మూసి నిద్ర చేయడానికి బుల్డోజర్కి ఎదురు వెళ్తాను కావాలంటే బుల్డోజర్ తెచ్చిందే యోగి ఆదిత్యనాథ్ గారు. బుల్డోజర్ జస్టిస్ అనే దానికి ప్రతిబింబమే బీజేపీ. కానీ మళ్ళీ ఆ పార్టీకి ఆ కేంద్ర మంత్రి గారే వచ్చి బుల్డోజర్కు ఎదురు వెళ్తాను, నా మీద నుంచి పోవాలి ఇవన్నీ అంటున్నారు. వీటన్నిటిలో నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఇక్కడ కార్యాచరణ కూడా ఉంది. రైటో తప్పో ఏదో ఒక ఉద్యమము, ప్రజలను సమీకరించడము, అక్కడ రంగం మీద నిలబడడం ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి అంటే ఇంకా సిసింద్రి ఫైర్ బ్రాండ్ దాని నుంచి కొంచెం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అదే మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఎంతసేపటికి మమ్మల్ని తిట్టారంటే మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని ఎక్కువ తిట్టారంటే వీళ్ళు ఎక్కువ తిట్టారు, ఇదిగో మా వీడియో చూడండి అంటే ఇదే సరిపోతుంది. సో అసలు వర్చువల్ వార్ జరుగుతుంది ఏపీలో. వర్చువల్ వార్, మాటల యుద్ధం. అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్టుగా. అందుకని ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి తప్పకుండా. రోజా కానీ ఆమె మాజీ మంత్రి, భూమన కూడా అక్కడ స్థానికుడు, వాళ్ళు పోలీసులందరూ తెలియని వాళ్ళ. ఈ పోలీసులందరూ అంతకుముందు వాళ్ళు చెప్తే విన్నవాళ్లే కదండి. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ వీళ్ళ ఆరోపణ ఏమన్నా పోలీసులు పూర్తిగా ఏమయ్యారు సార్ 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అధికారులు అందరూ వేరే వీళ్ళు ఏమన్నా రోబోలా పోలీసులు అంటే? నేను ఇంకోటి కూడా చూస్తున్నా, ఎక్కడికి పోయిందంటే వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా విచారణకు వచ్చింది. ఈరోజు ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. నిన్న గనుల శాఖ ఆయన వెంకటరెడ్డి ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ ఇవ్వగానే మళ్ళీ వేరే రకంగా కోర్టుల గురించి మాట్లాడటం. ఇప్పుడు ఎవరికైనా బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని అంటుంటే వీళ్ళకి 50 రోజులకో 20 రోజులకో బెయిల్ రావా అంటే సహించలేకపో, ఒక అసహనం తాండవిస్తుందండి. అవతల వాళ్ళకి జరిగితే తప్పు, మాకు జరిగితే తప్పు, అవతల వాళ్ళకైతే ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ జరగాలి అని. సో ఆ మిత్రుడు అన్నది అదే. 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డిని అప్పుడు జైలు పంపించారు కాబట్టి ఆయన మళ్ళీ పంపించాలనుకుంటున్నారు. అంతకుముందు జగన్ను పంపించారు కాబట్టి, చంద్రబాబును పంపించారు కాబట్టి మళ్ళీ వాళ్ళని పంపించాలనుకుంటున్నారు. ఈ పరంపర. చంద్రబాబు జైలు మీద కూడా ఈరోజు ఆసక్తికరమైన ఒక పత్రిక, ఒక మీడియాలో అదే కథనం. తర్వాత అప్పుడు వాంగ్మూలం ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారి రమేష్, ఆయన వాంగ్మూలాన్ని తప్పుదోవ పట్టించారు అని. సార్ ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా వాళ్ళ భాష వేరే ఉంటుంది సార్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ కదలికలు వేరుగా ఉంటాయి. ఏంటది, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి జైల్లో అలా పెట్టగలిగినంత సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా? తప్పులు జరుగుతాయి. ఇంకా నేను అందులో ఒక ప్రభుత్వంలో జరగలేదు, ఎక్కువ జరిగాయా తక్కువ జరిగాయా, ఎస్కోబారా లేకపోతే మార్కోసా, ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ జరుగుతాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఒక మాజీ మంత్రి, చాలా సీనియర్ మంత్రి, కాస్త నాలెడ్జబుల్ పర్సన్ చెప్పింది ఏంటంటే చంద్రబాబు కేసు అనేది ఆ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల కాలం నుంచి వాళ్ళ దృష్టిలో ఉంది. కానీ ఇది కోర్టులో నిలబడదు అనే ఉద్దేశంతో ఆయన మీద చాలా కాలం చర్య తీసుకోలేదు. ఓకే, చివరి దశలో ఒక విధమైన డెస్పరేట్లో అదే ఆ చర్య తీసుకున్నారు. ఆ చర్య తీసుకోవడానికి ఈయన ఒక మాట అన్నాడు కదా, నిధులు కేటాయించడం ఆయన చెప్పినట్టుగా జరిగిందంటే కొన్నిసార్లు నిధులు విడుదల కాకపోతే ముఖ్యమంత్రులు చెప్తూ ఉంటారు. చెప్తాం కదా ఇప్పుడు ముఖ్యమంత్రులు దాకా ఎందుకు, నేనైనా వర్మకి వస్తుంది చూడు అంటాను నేను. ఉదాహరణకు ఓ మాట ఏ అర్థంలో అన్నారు, మీరేం తీసుకున్నారు అనేది అది వేరే విషయం. కానీ నేను అంతవరకే చెప్పాను. కానీ ఈయన ఒత్తిడి చేసి విడుదల చేయించారు అని నేను చెప్పలేదు అని ఆయన అంటాడు. హీస్ టెక్నికలీ హీస్ రైట్. అవును, టెక్నికలీ దెర్ ఇస్ ఏ కేస్. ఎందుకంటే ఈ మధ్య కూడా వాళ్ళ ఆస్తులు ఈడీ స్వాధీనం చేసుకున్నారు. ఏది ఆ స్కిల్ స్కామ్ వాళ్ళ మీద, ఆ సంస్థ మీద. కానీ చంద్రబాబును అరెస్ట్ చేసి ఏదో శిక్ష పడేట్టు చేసేటంత సరుకు అక్కడ లేదు, సాక్ష్యాలు లేవని వాళ్ళకి తెలుసు. సాక్ష్యాలు దొరకవచ్చు, అది వేరే విషయం. కాబట్టి అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే ఇక రాబోయే మీడియా ఎజెండా మారుతున్నట్టుగా ఉంది.
ఈరోజు ఉదయం చూస్తుంటే దాని మీద చర్చ జరగబోయేట్టుగా ఉంది. అందుకని చాలా విషయాలు మనం ముందుగానే ఈ 2-3 కూడా మనం చర్చించాం వాస్తవంగా. అందుకని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, కాబట్టి మీరు చట్ట ప్రకారం వెళ్ళండి సార్. చట్ట ప్రకారం కోర్టు ముందు పెట్టాల్సిందే. ఎవరైనా కోర్టులో నిలబడితే నిలబడుతుంది, లేకపోతే లేదు. కోర్టులో తీర్పులు ఇచ్చారని, బెయిల్ ఇచ్చారని జడ్జీలను కూడా తిట్టే పని పెట్టుకోకండి. ఇంతకుముందు ఆ పని చేశారు, అది మళ్ళీ రిపీట్ కావద్దు. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి చేశాడా లేదా వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే చేసుకుంటారు. కానీ బెయిల్ ఇవ్వగానే ఇదిగో పలానా వర్మగారు జడ్జి ఆయన ఇచ్చాడు అని అంటే మరి అదొక అలా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు రెండోది చెప్తా. వైసీపీ సోషల్ మీడియాలో చూస్తే పొద్దున ఒక మన పని ఇదే, టైం అంతా వేస్ట్. ఏమంటున్నాడు, జడ్జి పేరు రాయటమే దురుద్దేశం అని. జడ్జి పేరు రాస్తేనే దురుద్దేశం ఎలా అవుతుందండి? జడ్జి పేరు చిన్నది రాస్తానా, పెద్దది రాస్తానా, హెడ్డింగ్ పెడతానా, అది నా ఒక మీడియా సంస్థ ఇష్టం. దేన్ని ఎంత ఫోకస్ చేయాలి, దేన్ని ఎంత హైలైట్ కొన్ని అసలు చెప్పరు. కాబట్టి ఇది జరగబోతుందండి. రోజా వీళ్ళ దాని మీద బహుశా ఈ పాటికి వేరే కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మనకు వస్తూ ఉంటుంది కూడా. ఆ మాటకు వస్తే ఉదయం మిత్రుడు పట్టాభి ప్రమాణ స్వీకారం చేశాడు స్వచ్ఛాంధ్ర. అక్కడ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అంతా ఉన్నారు, బుద్ధ వెంకన్న ఉన్నాడు, గద్దె రామ్మోహన్ ఉన్నాడు, కావాల్సిన వాళ్ళంతా. మేమంతా రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్లో కలిసి ఉన్నాము అని చెప్తున్నారు. అప్పుడు బుద్ధ వెంకన్న మైకు తీసుకొని మరి ఏమని జోడిస్తున్నాడు అంటే ఆయన వాయిస్ ఒక సెక్షన్కి వాయిస్ కాబట్టి చెప్తున్నాం. మనము అక్కడ ఉండేటట్టుగా చేసిన వాళ్ళని అక్కడికి పంపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్తున్నాడు. సో వెంకన్న వాక్కులో ఇది వెంకన్న ఇది నేను మీడియాలో చూస్తున్నాను, నాకేం తెలీదు. వెంకన్న వాక్కులో అక్కడ ఉన్నటువంటి వాక్కు ఆ దృష్టి తెలుస్తుంది, లుక్కు. కాబట్టి కానీ అది వద్దండి, చట్టబద్ధంగా జరగనివ్వండి.